శృతి చేసినే పాడలా అన్నా. ప్రజలాడు బ్రదర్, రండి రండి రండి. బ్రదర్ బాగున్నారా? బాగున్నాం బ్రదర్. ఏం చేస్తున్నారు? ఏం లేదు, నెక్స్ట్ మంత్ మీటింగ్ ఒకటి ఉంది కదా, దానికి మంచిగా ఒక ట్యూన్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. ఏ షార్ప్ బి షార్ప్ XYZ లో మంచి మ్యూజిక్ ఒకటి చేస్తున్నాను. ఈవినింగ్ లైవ్ ఉంది కదా, అదే కొద్దిగా ఆలోచిస్తున్నాను. పోయిన ఆదివారం మీరు రాగం తప్పారు బ్రదర్. నేనే మీకు చెప్దాం అనుకున్నాను. మీరు పాడిన పాట కొద్దిగా సరి చేసుకోవాలి. మీరు పాడింది వచ్చి ఏ షార్ప్ బి షార్ప్, కానీ అక్కడ ట్యూన్లో ఉండేది వచ్చి ఏబిసి షార్ప్ XYZ. ఓకేనా? అది చూసుకోవాలి మీరు. అది కాకుండా రాగంతో తాళంతో పాడాలి పాటలు. ఓకేనా? నేర్చుకోవాలి మీరు ఇంకా. అవును, ఈ మధ్య ఎక్కడ కనబడలేదు, ఈ పక్క వచ్చేదే లేదు. నువ్వు లైవ్లో కూడా నాకు లైక్ కొట్టలేదు అనుకుంటా. అంటే నేను సోషల్ మీడియా ఎక్కువ వాడనన్నా. అవునులే, స్తోత్రం చెల్లింతం పాడే నీకు సోషల్ మీడియా గురించి ఏం తెలుసులే. ఈసారి లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ చేయి, షేర్ చెయ్యి. ఓకే? ఏంటి ఇలా వచ్చారు? అంటే మనం ఖాళీగా ఉన్నాం కదా, కరపత్రికలు పంచి దేవుని సువార్త ప్రకటిద్దామనేసి. ఏమనుకుంటున్నారు బ్రదర్ నన్ను మీరు? నేను ట్రాక్స్ పంచాలా? నేనెవ ఆరాధన వీరుడు, సంగీత విద్వాంసుడు, ప్రసంగ ధీరుడు. నేను ఎంత లైవ్ చేస్తున్నానో తెలుసా? నేను లైవ్ చేస్తే ఎంతమంది చూస్తున్నారో తెలుసా? నా లైవ్ కోసం సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. నేను యూట్యూబ్లో ఒక వీడియో చేస్తే ఎన్ని లైక్లు వస్తుందో తెలుసా? అలాంటి నన్ను కరపత్రికలు పంచమంటారా? ఎంత గొప్ప సేవ చేస్తున్నానో తెలుసా మీకు? రోజు లైవ్కి 5 GB నెట్ వేస్ట్ అవుతుంది. నన్ను కరపత్రికలు పంచమంటారు, చైర్లు తొడమంటారు, పోస్టర్లు అతికించమంటారు. కాదు బ్రదర్, అలా కాదు. నేను ఉన్నతమైన పిలుపుకు పిలబడ్డాను. ఏంటి గొప్ప సేవ చేస్తున్నావా? ఎంతోమంది లైవ్లో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఎంతోమంది దేవుణ్ణి గణపరుస్తున్నారు, మంచిదే. కానీ నువ్వు లైవ్లో నీ స్టైల్ చూపించడం గొప్ప సేవ అనుకుంటున్నావా? లైవ్లో నీ అందచందాలను చూపించడం గొప్ప సేవ అనుకుంటున్నావా? దేవుడు టాలెంట్ని ఇచ్చింది టాలెంట్ని మనుషులకు చూపించడం కోసం కాదు బ్రదర్, దేవుణ్ణి మహింపరచడానికి. నీ లైవ్ని, నీ వీడియోస్ని, నీ షార్ట్ ఫిల్మ్స్ని వందల మంది, వేల మంది చూడొచ్చు, కానీ ఒక ఆత్మైన రక్షింపబడిందా? నీ భక్తిని సోషల్ మీడియాలో స్టేటస్లో కాదు బ్రదర్ చూపించాల్సింది, నీ సాక్ష్య జీవితం ద్వారా. మీలాగా తాళంతో రాగంతో పాడడం తెలియదు బ్రదర్. దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పాడడం తెలుసు. ఏంటి కరపత్రాలు పంచరా, సువార్త ప్రకటించరా? యేసయ్య అంతటి గొప్పవాడే శిష్యుల పాదాలు కడిగి తన్ను తాను తగ్గించుకున్న. మరి మీరు? అంతా దేవుడే చూసుకుంటాడు మిమ్మల్ని. పోయా, నన్ను ఆడియన్స్ చూసుకుంటారు. లైవ్ స్టార్ట్. శృతి చేసినే పాడనా. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుషులు ఏది విత్తుదురో ఆ పంటనే కోయుదురు.